అందరికీ నమస్కారం. ఈరోజు సార్వత్రిక ఎన్నికలు అయిపోయాక ఘన విజయం సాధించినాక తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎంపికై మొట్టమొదటిసారి కడప నియోజకవర్గ క్యాడర్ మీటింగ్కి వచ్చిన మన యువగలం సారథి యువ నాయకులు మంత్రివర్యులు గౌరవనీయులైన నారా లోకేష్ గారికి కడప నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల తరపున స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. సమావేశానికి వచ్చిన అతిథులు నాయకులకు కార్యకర్తలకు స్వాగతం తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను కడప ఎమ్మెల్యే అభ్యర్థిగా గుర్తించిన నాటికి ముందు 20 ఏండ్ల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలవలేదు. దానివలన చాలా మంది కార్యకర్తలు నిస్పృహతో ఉండడం కానీ, నైరాస్యంతో ఉండడం కానీ, కొంతమంది పార్టీ మారడం కానీ, కొంతమందికి పార్టీ మీద అభిమానం ఉన్నా ఆ అభిమానాన్ని బయటికి చూపించేదానికి భయపడ్డం కానీ, అలాగనే కొంతమంది న్యూట్రల్గా సైలెంట్గా ఉండడం కానీ ఉన్న పరిస్థితిలో ఈ నియోజకవర్గంలోని సీనియర్ నాయకులను అలాగనే కార్యకర్తలను సంయమనం చేసుకొని యువగలం పాదయాత్ర నుండి స్ఫూర్తి పొందిన యువతను భరోసా ఇస్తూ నింపుతూ మళ్ళీ కడపను మొట్టమొదటి మెట్టు నుంచి ఎక్కుకుంటా తన రాజకీయ చతురతతో వ్యూహరచనలు చేసి మనకు దిశానిర్దేశం చేసి మన గెలుపుకు కారణమైన మన వాసన్నకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంలో 24 ఎన్నికలకు ముందు మన యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు చేసిన పాదయాత్ర, మన అధినాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్ఫూర్తితో కార్యకర్తలు ఎంతో కష్టపడి తెలుగుదేశం పార్టీకి 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత అంటే అది మన కార్యకర్తలందరినీ తెలియజేసుకుంటా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ విజయానికి మీరు 23లో చేసిన యువగలం పాదయాత్ర ఒక మంచి స్ఫూర్తినిచ్చింది. అలాగనే చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో వైకాపా పార్టీ ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని పోలీస్ దమకాయింపులు ఇచ్చినా, భయభ్రాంతులు చేసినా, ఏ రకమైన ప్రలోభాలకు లొంగకుండా కుల మతాలకు అతీతంగా వీరోచితంగా పోరాడి ఇక్కడ తెలుగుదేశం పార్టీని మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేని గెలిపించిన మీ అందరికీ చేతులెత్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మనము చేసిన 9 నెలల క్యాంపెయినింగ్లో కొన్ని స్మృతులను మన లోకేష్ అన్న గారితో షేర్ చేసుకోదలుచుకున్నాను. మొట్టమొదటిసారి కాగితాల పెంటలో మొదలు పెట్టామన్నా చాలా మంది అన్నారు, వీళ్ళ వల్ల ఏమవుతుంది, 1 గంట తిరిగి పోతారు, వీళ్ళ చేత కాదని. అట్లాంటోళ్ళు ముక్కు మీద ఏలేసేటట్టు 10:30 వరకు కాగితాల పెంటలో క్యాంపెయినింగ్ చేసి వాళ్ళకే ఆశ్చర్యం, కడప నియోజకవర్గాన్ని ఆశ్చర్యం పొందినట్టు మన పిల్లలు మనతో పాటు నడుచుతారు. వాళ్ళ స్ఫూర్తితోనే ఇది సాధ్యమైందని తెలియజేస్తున్నాను. మన యువ నాయకులు యువత ఎక్కడే కానీ వెనుకడుగేయలేదు. అడుగడుగున అదే ఉత్సాహంతో ఉద్వేగంతో ఒక పిక్నిక్ లాగా ఏ విధమైన అలుపు లేకుండా చక్కగా రోడ్ల మీద దొరికే రొట్టెలు తిన్నాము, ఇళ్ళల్లోకి పోతే జామకాయలు దొరికితే జామకాయలు కోసుకొని తిన్నాము. మనందరము ఒక పిక్నిక్ లాగా క్యాంపెయినింగ్ చేస్తాం. మీ అందరికీ గుర్తుందా? సుభాష్ చెప్పినాడు, అక్క రాత్రి 2 గంటలకి నా ఇంట్లో మీటర్ కట్ చేసినారక్క, నాకు కరెంటు లేకపోయినా పర్లేదు, నన్ను పార్టీ మారమని బలవంతం చేస్తున్నారు, మారే ప్రశ్నే లేదక్క అన్నాడు. సుభాష్ ఉన్నాడు ఇక్కడ. బూత్ క్యాప్చర్ చేస్తాం, 2 లక్షలు కొడితే బూతు కొనేయచ్చు. ఏం చేసాం మనము? ఆ బూతులోకి వచ్చున్న వైకాపా ఏజెంట్లకు అన్నాలు మనం పెట్టాం.
వాళ్ళు వాలంటీర్లతో తిరిగినారు, మనము మన నికార్సైన క్యాంపెయినింగ్ టీంతో తిరిగినాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ మనతో పాటు ఈ విజయానికి కారకులైనారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అన్న, ఒక చిన్న రిక్వెస్ట్, మా క్యాంపెయినింగ్ టీంతో మీరు ఒక ఫోటో తీసుకోవాలి, గ్రూప్ ఫోటో. అది మీకు ఒక రిక్వెస్ట్. ఇక్కడే ఉన్నారన్న కొమ్మలపాటి ప్రసాద్ స్టిక్కరింగ్ యూనిట్. చాలా పెద్ద వయసు, కానీ 25,000 పిల్లోడి కంటే ఎక్కువ 90,000 ఇళ్ళకి కొమ్మలపాటి ప్రసాద్ ఇద్దరు స్టిక్కర్లు అంటించినారన్న. వాళ్ళు పీకడము, మనోళ్ళు మళ్ళా అంటించడం, ఇదే పని. ఈరోజు మాతో పాటు క్యాంపెయిన్ చేసిన మహిళలు లక్ష్మి, పార్వతి, ప్రసన్న, అరుణ, ప్రణావతి, లక్ష్మీదేవి, సుజాత అందరు ఉన్నారన్న. వీళ్ళు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదన్నా, మీ యువగలం పాదయాత్రలో తెలుగుదేశం పార్టీలో చేరి క్యాంపెయినింగ్ చేసిన మహిళలన్న. మరొక ముఖ్యమైన విషయం మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మన అన్నగారు ఉన్నారు. రాబో కొద్ది కాలంలో కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను, 50 డివిజన్లు ఉన్న మన కార్పొరేషన్ 66 డివిజన్లు అవుతా ఉంది. ఈ పార్టీలో కష్టపడి పనిచేసిన సమర్థులైన నాయకులకు అవకాశాలు వస్తాయి. మనందరము కష్టపడి రేపు కార్పొరేషన్ కొట్టబోతున్నామా లేదా? కొట్టి మన యువ నాయకుడికి బహుమతిగా ఇవ్వబోతున్నామా లేదా? జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన నారా లోకేష్ గారికి కడప కార్పొరేషన్ బహుమతి అవునా కదా? మనం ఇవ్వబోతున్నాం. అది ఖాయం. గట్టిగా చెప్పాలా? ఖాయం. కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ హస్తగతం అయిపోతుంది. అన్న, ఈరోజు అభివృద్ధి విషయానికి వస్తే కడప నియోజకవర్గం ముఖ్యంగా తాగునీటి, రోడ్లు మరియు డ్రైనేజీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తా పోతా ఉన్నాం. ఈరోజు 575 కోట్ల రూపాయలతో మాకు నీళ్లు లేవన్నా. ముఖ్యంగా కడప నియోజకవర్గంలో తిరిగి నేను తెలుసుకునేది ఏంటంటే, అత్యంత పాత నగరం కడప. ఎప్పుడో పుట్టింది 400 సంవత్సరాల క్రితము. కానీ మా కడపకు సరైన తాగనీకి మంచినీళ్ళు లేవు. బ్రహ్మసాగర్ నుంచి కడపకు గ్రావిటీ పైప్ లైన్ నిర్మాణం మీద మన ముఖ్యమంత్రి గారు మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. దాని టెండర్ అవడం జరిగింది. ఇప్పుడు గ్రౌండ్ అవడం మాత్రమే మిగిలింది. ఈ కార్యక్రమము కడప నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, మన యువనేత నారా లోకేష్ గారిది అని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ జిల్లా, ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రులు ఇద్దరు, ఊరి నుంచి డిప్యూటీ సీఎంలు ఏం చేశారంటే, కడపని ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ని ఆస్పిరేషనల్ కడప చేశారు. ఒక ఏజెన్సీ కంటే అధ్వానంగా కడపను పెట్టినారు. నాకు ఇక్కడ తిరిగినప్పుడన్నా ఎప్పుడే కానీ 23 ముందు నేను కడపలో పెద్ద తిరిగింది లేదు. క్యాంపెయినింగ్లోనే మొత్తం కడప మొత్తం తిరిగినాను 9 నెలలు. నాకే ఆశ్చర్యం వేసిందన్న, ఇంత అధ్వానంగా ఒక హెడ్ క్వార్టర్స్, ఇక్కడి నుంచి 2 ముఖ్యమంత్రులు అయ్యారు. హెడ్ క్వార్టర్స్ని ఇంత అధోగతిన నిర్లక్ష్యం చేసిన ఉంటుందా అనేది నాకే ఆశ్చర్యం కలిగింది. రోడ్లు లేవు, కాలువలు లేవు, నా ఇంటి నీళ్ళు నీ ఇంటి మీద, నీ ఇంటి నీళ్ళు నా ఇంటి మీద వస్తూ అధోగతి పాలైందన్న. దీనంతా మన ప్రభుత్వము చక్కబెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళి స్పెషల్ పర్మిషన్ మీద 69 కోట్ల రూపాయలతో మళ్ళా గ్రాంట్ తీసుకోవడం జరిగిందన్న. ఆ పనులు ఎగ్జిక్యూషన్లో ఉన్నాయి. దాంతోపాటు రవీంద్రనగరు, ఈ పక్కన ఆ పక్కన ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న షామీరియాపేట్ బ్రిడ్జ్, లా కాలేజ్ బ్రిడ్జ్కి పర్మిషన్ తీసుకొని స్పెషల్ ఫండ్స్లో 20 కోట్ల రూపాయలు గ్రాంట్ చేయించుకోవడం జరిగిందన్న. వర్క్ గ్రౌండ్ అయింది, వర్క్ ప్రోగ్రెస్లో ఉందన్న. కడపలోని ప్రజలకు అభివృద్ధిని పరిచయం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అన్న, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ అన్న, చాలా మంది పేదోళ్ళు ఉంటారన్న. ముఖ్యంగా కడప అత్యధిక జనాభా, దాదాపు మాకు ఓట్లే 2,87,000 అన్న. 144 ప్రభుత్వ కార్పొరేషన్ సంబంధించిన స్కూల్స్ ఉన్నాయన్న. నేను దాదాపు చాలా స్కూల్స్ని వెళ్ళడం జరిగిందన్న. బెంచ్లు, బాత్రూమ్లు, నీళ్ళు, కాంపౌండ్ వాల్స్ అన్న బేసిక్ అన్న. ఇవి బేసిక్. ఆడపిల్లలు బాత్రూమ్ పోతే వాళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చేకుండా చూడవలసిన బాధ్యత మనదన్న. అది బేసిక్ అన్న. మంచి
ఆర్ఓ వాటర్ ఇవ్వాల్సిన బాధ్యత మనదన్నా పిల్లోళ్ళకి. అలాగనే పిల్లోళ్ళు ఆకతాయి పిల్లోళ్ళు ఎగిరి గోడలు దుంకి స్కూళ్ళల్లోంచి పోకుండా వాళ్ళని కట్టడి చేసి డిసిప్లిన్గా వాళ్ళని స్కూల్లో పెట్టి చదివించుకోవాల్సిన అవసరం ఉందన్నా. ఇవన్నీ నేను మీ దృష్టికి తీసుకొని వస్తుందన్నా. కలెక్టరేట్ ముందే జూనియర్ కాలేజ్ ఉందన్నా, కాంపౌండ్ వాళ్ళు లేదన్నా, పిల్లోళ్ళు వెళ్ళిపోతున్నారన్నా. దానికి తక్షణమే కాంపౌండ్ వాళ్ళకి శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నానన్నా. ఇంకొక ముఖ్య విషయము, ఇది నా కోరిక, ఇది నా డ్రీమ్. మా కడపలో 4 చెరువులు ఉన్నాయన్న. 4 చెరువులు మా కడపలోని మురికి నీటిని తీసుకుపోయి పెట్టుకుంటున్నాయన్న. వాటిని సుందరీకరణ చేసి ఈ యొక్క 4 చెరువులు, పక్కిరిపల్లె చెరువు, బుడ్డాయిపల్లె చెరువు, పుట్లంపల్లె చెరువు, దేవుని కడప చెరువును సుందరీకరణ చేసి మనము నడిచి వాక్ చేసుకునే విధంగా మన మహిళలు ఆ పార్కు చుట్టూ వాక్ చేస్తూ వాళ్ళు ఆహ్లాదకరంగా ఆరోగ్యాలు పెంచుకునే విధంగా మన ప్రభుత్వం ద్వారా ఈ కడపకి ఒక ఫేస్ లిఫ్ట్ కావాలని నా కోరికన్నా. ఇది నా ఆధ్వర్యంలో జరగాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నా. మీరు తప్పకుండా దీనికి శాంక్షన్ చేస్తారని పూర్తిగా నమ్ముతున్నానన్నా. థ్యాంక్ యూ అన్న, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ యొక్క కడపలో మనం తల ఎత్తుకొని నిలబడుకొని తిరుగుతున్నామంటే అది మీ అందరి యొక్క కృషి అని మరొకసారి తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. గట్టిగా